వాటర్ పోసిన వాటిని కొంచెం క్లీన్ చేసేసుకొని ముందుకుంటానే క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం వేసి నానబెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ముందుగా కడిగి ఉంచుకున్న మెంతులను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగా ఉండాలండి. 2 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు, ఎండుమిరపకాయలు, ప్లస్ కొంచెం బెల్లం, కాస్తంత చింతపండు సరిపడా, పసుపు, కారం, ఉప్పు. ఇంతేనండి ఐటమ్స్. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా? ముందుగా మూకుట్లో నూనె వేసుకొని మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న మెంతులను కొంచెం పచ్చిమిరపకాయలు, మిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకోవాలి. దోరగా వేయించుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మెంతుల పులుసు అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అమ్మమ్మలు అయితే ఎక్కువ వండేవారు. వర్షాకాలంలో అయితే మెంతుల పులుసు వేసుకుంటుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కాసేపు మూత పెడతాను. ఇప్పుడు మూత తీసి చూడండి ఇందులో కాస్తంత పసుపు యాడ్ చేసుకొని ఒక నిమిషం మూత పెడదాం. మూత తీసుకొని కొంచెం నెమ్మదిగా పెట్టుకుంటే ఇందులో కాస్తంత సరిపడా కారం,
ఉప్పు వేసుకొని ముందుగా ఉప్పు కొంచెం వేసాను కదండి, అందుకే ఎక్కువ అవుతుందని కొంచెం వేసాను. కొంచెం ఇలా కలుపుకొని ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులో ముందుగా కలిపి ఉంచుకున్నాం కదండి చింతపండు మొగ్గు, చింతపండు కలిపి పులుసు వేస్తుంది. నెక్స్ట్ కాస్తంత బెల్లం. ఓకేనా? కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. చింతపండు అయితే చిక్కగా వేస్తాం కదా, కొంచెం వాటర్ యాడ్ చేస్తే బాగా ఉడుకుతుంది అన్నమాట. మెంతుల పులుసు అయితే రెడీ అయిందో లేదో చూద్దాం. వావ్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతుల పులుసు రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది కదండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, ఆరోగ్యానికి మేలు చేసే మెంతుల పులుసు రెడీ. ఎలా ఉందో చూడండి, ఒక లైక్ చేయండి. ఓకేనా?